వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ గారు. అసలు మన సింగర్స్కి ఏమైతుంది? ఎందుకంటే వాళ్ళు గలం విప్పినరు, ఏదైనా సినిమాలో వాళ్ళు పాట పాడినరు అంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే పరిస్థితి. లేదు వాళ్ళు పర్సనల్ ఆల్బమ్స్ చేసుకున్నా కూడా హిట్ మీద హిట్ అవుతుంది. కానీ ఎందుకు దేవాలయాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తురా, లేదంటే కావాలని చేస్తుండ్రా? ఇట్లాంటివి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. సో ఎందుకు ఈరోజు ఈ ముచ్చట మాట్లాడుతున్నామంటే, జయశంకర్ భూపాల్పల్లి కాళేశ్వర ఆలయం. సో ఈ కాళేశ్వర ఆలయం గురించి మనం ఒకటి తెలుసుకోవాలి. మనం ఎక్కడ శివాలయంలో చూసినా ఆఖరికి శ్రీరాముడే ప్రతిష్ఠించిన కీసరగుట్ట, కేసరి నందిని గుట్ట కూడా అని అంటారు. ఆ కీసరగుట్టలో సాక్షాత్ శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించిన లింగం ఉంది. కానీ గర్భాలయంలో ఆడ కూడా ఒకటే లింగం ఉంటుంది. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన లింగం కూడా ఉంది. సో అక్కడ కూడా ఒకటే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ జయశంకర్ భూపాల్పల్లిలో ఉండే కాళేశ్వర స్వామి ఆలయం, ఇంట్లో ఒకటే ప్లేస్లో రెండు ఆలయాలు ఉంటాయి. సో అందులో కాళేశ్వర స్వామి ఒకరు, ముక్తేశ్వర స్వామి, ఇట్లా రెండు పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. మనకు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇగో చూసిరైనా. సో ఇవి కూడా మనం డైరెక్ట్గా తింపిన ఫోటో కాదు. సో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం వెబ్సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్స్ అనమాట ఇవి. చూసారా, ఒకటే గర్భాలయంలో పక్క పక్కన రెండు శివలింగాలు. సో అట్లా ఉండే ఆలయం ఏడైనా ఉంది అని అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఒకటి, అది జయశంకర్ భూపాల్పల్లి. సో అసలుకి ఇది ఎవరు ప్రతిష్ఠించారు? లేదంటే 10 సంవత్సరాలదా, లేదంటే ఒక 20-30 సంవత్సరాలదా, లేదంటే కొత్తగా గుడి కట్టి పెట్టిరనా అంటే కానే కాదు. ఇదంతా కూడా పురాతన దేవాలయం, వందల సంవత్సరాల పురాతన దేవాలయం ఉంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. తర్వాత గణపతి విగ్రహం మీ అందరికీ ఎరకనే, ఆంజనేయ స్వామి. సో ఇట్లాంటి అన్ని ఆలయాల సమూహం, వందల సంవత్సరాల పురాతన దేవాలయం. సో వెనకటికి ఇట్లా ప్రతిష్ఠించి పూజ చేసిరు. అండ్ ఇక్కడ మనకి ఇవి సైడ్వి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా రాతి కట్టడంలో ఇప్పటికీ కూడా ఉంది. సో గతంలో దీని గోపురం పిరమిడ్ లాగా ఉండేది. ఆ తర్వాత వందల సంవత్సరాల చరిత్ర ఉండే ఆలయం, చాలా పురాతన దేవాలయం కాబట్టి ఆ తర్వాత అది కొంత ఇబ్బందికర పరిస్థితులను దాన్ని మళ్ళీ దేవాదాయ శాఖ రెనోవేట్ చేసి గోపురంగా కట్టి తీర్చిదిద్దింది. ఇక్కడ స్వామివారికి సంబంధించిన శివరాత్రి ఉత్సవాలు కావచ్చు, కార్తీక పౌర్ణమి చాలా చాలా ఘనంగా జరుగుతాయి. సో ఇంత హిస్టారికల్ వందల సంవత్సరాల పురాతన దేవాలయం ఉండి కూడా అసలు ఏం చేస్తుండ్రో గుళ్ళ పని, ఆలన పాలన ఎవరి చేతిలో ఉందంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో లేదు. ఇది ఎండోమెంట్ అధికారుల ఆధీనంలోనే ఉంటుంది. సో అక్కడ జరగాల్సిన పూజా కార్యక్రమాలు కావచ్చు, అర్చకులకు సంబంధించి కావచ్చు, అక్కడ ఒక ఈవో వ్యవస్థ కావచ్చు, ఒక పాలక మండలి వ్యవస్థ కావచ్చు, అక్కడ ఒక ఆలయ కమిటీ కావచ్చు, ఇదంతా కూడా ఉంది. అది కంప్లీట్గా తెలంగాణ ఎండోమెంట్స్ అధికారుల చేతుల్లోనే ఉంది. సో మరి అధికారుల చేతిలో ఉన్న తర్వాత ఏం చేస్తున్నారు అంటే, నేను చెప్పుడు కాదు, మీకు చూస్తారు అయితే ఏం చేస్తున్నారు అనేది. సో ఇది గర్భాలయం. ఇగో రాతి కట్టడాలు, రాతి స్తంభాలు, కంప్లీట్గా గర్భాలయం. గర్భాలయంలో ఇగో రెండు శివలింగాలు, ముక్తేశ్వర స్వామి, కాళేశ్వర స్వామి. సో ఈ ఆలయం ముంగల ఇట్లాంటి చిందులేంది, అసలుకి ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఒక పక్క విహెచ్పి కావచ్చు, ఇంకొకసారి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, వీళ్ళందరూ కూడా ఇలా దుమ్మెత్తిపోసే పరిస్థితి, విమర్శలు చేస్తున్నారు. అసలు గర్భగుడిలో వెళ్ళేటప్పుడు చాలామంది కూడా మహిళలు వెళ్ళినా కూడా ఇట్లా కొంగు కప్పుకొని లోపలికి వెళ్తారు, దర్శనం చేసుకొని అంతే గౌరవంగా బయటకు వస్తారు. సో అట్లాంటిది ఓకే, తీస్తే తీయొచ్చు, శివరాత్రి సందర్భంగా పాటలు తీయొచ్చు, మన ఆలయాన్ని ప్రమోట్ చేయొచ్చు, లేదంటే భక్తి పాటలు పాడవచ్చు, అది ప్రజల్లోకి పోవచ్చు, వాళ్ళకి దానివల్ల పైసలు కూడా రావచ్చు, దాన్ని ఎవ్వరు కూడా తప్పుపడతారు. కానీ వందల సంవత్సరాల పురాతన దేవాలయంలో ఏంది చిందులు? అక్కడ అసలు దేవుడికి అనేది గౌరవం ఉందా? గర్భాలయం తలుపులు మూసేసి కంప్లీట్ టీం అంతా కూడా పోయి అసలు ఈ చిందులేందన్నదే ఒక ప్రశ్నగా మారింది. సో అక్కడ టెంపుల్ దగ్గర మనం చూస్తుంటే ఇగో ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది, నాకు తెలిసి ఇది మీకు క్లారిటీగా కనిపించి ఉండదు. సో అక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా ఉంది. ఏంటిది తెలుసా? వీడియోలు దేవుడెరు, కనీసం లోపల ఫోన్ తోటి ఫోటోలు కూడా తీయడానికి అనుమతి లేదు అని చెప్పి అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టారు. మరి అంత నోటీస్ బోర్డు పెట్టిన వాళ్ళు అవి కేవలం సామాన్య భక్తులకేనా? సామాన్య భక్తులు తీస్తే ఏం చేస్తారు? ఫోన్లు తీసి గల్లల పడేస్తారు, లేదంటే తిడతారు, లేదంటే ఫోన్లు లాక్కుంటారు, ఇబ్బంది పడుతుంటారు. మరి మధుప్రియ లాంటి వాళ్ళు పోయి అక్కడ దాదాపు 1:20 పాటు, 5-10 నిమిషాలు కాదు, దాదాపు 1:20 పాటు అక్కడ సాంగ్ షూట్ జరిగింది. సో ఆలయం బయట చేసుకున్న ఏం కాకపోతుండే, పోనీ ఆలయం లోపల ఎక్కడో చేసుకున్నారంటే అది కూడా కాదు, ఏకంగా గర్భాలయంలో శివుడి ముందే నాట్యం. సో ఈ నాట్యం ఏందో అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. నిజంగా సాంగ్ షూట్ చేయాలి, లేదంటే నిజంగానే అట్లాంటి డ్యాన్సులు చేయాలంటే గుడి బయట కూడా చేసుకోవచ్చు, లేదు గర్భాలయం బయట కూడా చేయొచ్చు.
సో అది లేకుండా సాంగ్ పాపులారిటీ గురించో లేదంటే అక్కడ చేస్తే ఇంకా పాపులర్ అవుతుంది అనుకున్నారో ఏమవుతున్నారో అనుకున్నారో తెలియదు, కానీ దేవాలయంలో మాత్రం అపచారం జరిగింది. సో ఇప్పటివరకు అట్లాంటి పరిస్థితులు లేవు, వెనుకటి సంధి కూడా లేవు, కానీ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నాం. సో గత ఏడాది శివరాత్రి అంటే ఈ సింగర్స్కి అందరికీ శివరాత్రి వచ్చింది అంటే అపచారం చెయ్యాలి అని ఇట్లా ఏమైనా రాసి పెట్టుకున్నారేమో అనే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గత ఏడాది పాపులర్ సింగర్ మంగ్లీ, తన ప్రస్థానం ఏడికెళ్ళి స్టార్ట్ అయిందో అందరు కూడా తెలుసు కదా. సో అట్లాంటి పాపులర్ సింగర్ ఈ ఫోజ్ చూస్తుంటే మనకి కనిపిస్తుంది కదా, ఏదో ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టే ఉంది, కానీ అది ఫోటోకి ఫోజ్ ఇచ్చిన పరిస్థితి కదా. ఇది మనకి రాహుకేతు పూజలకు సంబంధించిన ఆలయం. సో మీ అందరు కూడా తెలిసి ఉంటుంది, రాహుకేతు పూజలకి చాలా స్పెసిఫిక్గా అక్కడే వెళ్ళి ఖచ్చితంగా చేసుకుంటుంటారు శ్రీకాళహస్తి. అట్లాంటి శ్రీకాళహస్తిలోనే పోనీ ఇది ఫోటోకు ఫోజ్ ఇచ్చడం కాదు, అక్కడ సాంగ్ షూట్ చేసారు లాస్ట్ 2023లా. సో తనని ఇన్స్పిరేషన్గా తీసుకుని మధుప్రియ హ్యాస్టీస్ అట్లాంటి డబ్బింగ్ కొట్టి మళ్ళీ తెలంగాణ జయశంకర్ భూపాలపల్లిలో మళ్ళీ సేమ్ అట్లాంటి క్యారెక్టర్ చేసినట్టేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కూడా సేమ్ ఇగో మనకు కనిపిస్తుంది కదా, శ్రీకాళహస్తి పురాతన దేవాలయం. రాహుకేతు పూజలు ఎవరైనా చేసుకోవాలంటే కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, విదేశీయులు కూడా వచ్చి ఆడ దర్శనం చేసుకొని పోతుంటారు, పక్క రాష్ట్రాలు కూడా వచ్చి అక్కడ పూజలు చేయించుకొని పోతుంటారు. సో అట్లాంటి పవిత్రమైన ఆలయంలో ఇట్లాంటి పరిస్థితులు. సో కేవలం ఈ మధుప్రియ గర్భాలయం దగ్గరనే చేసింది. ఆ వీడియో దాదాపు 1.5 గంటల పాటు వాళ్ళు టేక్స్ తీసుకోవడం అవన్నీ చేశారు. కానీ మంగ్లీ మాత్రం 10 అడుగులు ముందే వేసింది. ఆ 2023లో కూడా మీ అందరూ కూడా ఎరుకుంటుంది, బాగా వైరల్ అయిన పరిస్థితి. శివరాత్రికి సంబంధించిన సాంగ్ తీసినప్పుడు ఏకంగా స్ఫటికలింగం దగ్గర నుంచి వాళ్ళ బృందం మొత్తం, ఒక్కరు కాదు ఆ బృందం మొత్తం కాలభైరవ స్వామి ఆలయం తర్వాత అమ్మవారి సన్నిధిలో కూడా చేశారు. అక్కడితో ఆగిపోయారంటే అది కాదు, ఆ నుంచి రాయల మండపం కావచ్చు, రాహుకేతు మండపం కావచ్చు, ఉంజల సేవ జరిగే మండపంలో ఉంజల సేవ చాలా పవిత్రంగా భావిస్తారు అక్కడ. సో ఆ ఉంజల సేవ చూడాలి అని చాలామంది సాయంత్రం ఎప్పుడైతే పూజ అయిపోతుందో ఆ ఉంజల సేవ కోసం ఎదురు చూసే పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళు కూడా మండపానికి బయటే ఉండి చేస్తుంటారు. సో అట్లాంటి ప్లేస్లో కూడా మంగ్లీ నాట్యం, డ్యాన్స్, సాంగ్ షూట్ ఇవన్నీ కూడా చేసింది. సో ఆమెని ఇన్స్పిరేషన్గా తీసుకున్నదేమో మధుప్రియ. సో ఇప్పుడు ఇట్లాంటి ఆలయం చూడండి ఎంత పవిత్రంగా భావిస్తారంటే ఈ స్పేస్ని. ఆలయం పైన రెనోవేట్ చేసారు, కానీ గర్భాలయంలో ఎక్కడ ఏం రెనోవేట్ చేయకుండా ఎట్లా ఉన్న ఆలయాన్ని అట్లే పెట్టారు. ఎందుకంటే చాలా రేర్గా టెంపుల్ ఇది, ఒక శివలింగం ఒకే గర్భాలయంలో 2 శివలింగాలు ఒకే పీఠం పైన ఉండడం అనేది. సో అంత పవిత్రత అండ్ ఎంతో పురాణ చరిత్ర ఉండే ఆలయాన్ని ఇవాళ అప్రతిష్ట పాలు చేస్తారు. ఎవరో పక్క రాష్ట్ర పలు ఇంకొకరే కాదు, మన సింగర్ మధుప్రియని. సో ఇదంతా కూడా సిగ్గుచేటు చెప్పుకోనికి ఇన్నికి కూడా అని విశ్వ హిందూ పరిషత్ కావచ్చు లేదంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. మరి దీన్ని మధుప్రియ ఎట్లా తీసుకుంటుందో చూద్దాం. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వివాదం. గతంలో శివరాత్రి వస్తుంది అంటే వాళ్ళ ఆడియన్స్ కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు ఒక మంచి సాంగ్తో వస్తారు అని అనుకుంటారు. సో ఆ సాంగ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని రీచ్ కావాలని సింగర్స్ తాపత్రయం పడనిలా అసలు తప్పే లేదు. కానీ ఆ తాపత్రయం పడే సమయంలో మనం ఫార్మాలిటీస్ పాటిస్తున్నామా లేదా? మన ఇంట్లో మనం ఎట్లయినా ఉండొచ్చు, మన దేవుడి గుడిలో మనం ఎట్లయినా ఉండొచ్చు, కానీ బయటకు వెళ్ళినప్పుడు మనని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. మనల్ని చాలా రోల్ మోడల్గా అనుకునే సిచ్యువేషన్లో కూడా మనం ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం ఒక పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, ఒక 100 సంవత్సరాల చరిత్ర ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రతిష్ట పెంచేటట్టు ఉండాలి, ఆ పవిత్రతని 10 మందికి చెప్పేటట్టు ఉండాలి. కానీ ఇట్లాంటి చిందులు గర్భాలయంలో యేసుడు కావచ్చు లేదంటే ఇట్లాంటి పరిస్థితులు గర్భాలయంలో యేసుడు కావచ్చు, ఇదంతా కూడా సిగ్గుమాలిన చర్య కిందనే అందరూ తీసుకునే పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా మండిపడే పరిస్థితి. సో శివరాత్రి సాంగ్ దేవుడెరుగు, అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది. కాకపోతే ఇట్లాంటి తీసుకునే వల్ల ఇంత జరుగుతుంది. దాదాపు 1:25 నిమిషాల పైనే ఇట్లాంటి షూట్ అంతా కూడా జరుగుతుంటే మరి పర్మిషన్ ఎవరిచ్చిర్రు? సో ఆలయంలో ఉండే ఈవో ఇస్తే సరిపోదు కదా, ఎండోమెంట్ నుంచే ఆ పర్మిషన్ రావాలి. నిజంగా ఎండోమెంట్ అధికారులకు చెప్పిచ్చిర్రు, ఎండోమెంట్ అధికారులకు చెప్పి ఇవ్వాలి, ఎండోమెంట్ కమిషనరో అసిస్టెంట్ కమిషనరో ఇవ్వాలంటే అది మంత్రి వరకు పోతుంది. సో కొండా సిరుకి తెలిసే ఇష్యూ అంతా జరిగిందా లేదంటే తెలవక జరిగిందా? ఇన్కేస్ తెలవకుండా జరిగితే అసలుకి అట్లాంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అసలు జరిగే అవకాశం ఉందా అనే ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మధుప్రియ సింగర్ కాబట్టి ఓకే చేస్తే చేసిందిలే అని వదిలేస్తారా, లేదంటే ఆమె పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అనేది ఉంది. ఇన్కేస్ మధుప్రియ పైన కనుక చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకే ఒక్క సింగర్ కూడా ఆలయం షూట్లో పర్మిషన్ ఇచ్చినా కూడా గర్భాలయం దగ్గర ఉండే ఆ ప్రదేశాలను కావచ్చు, గర్భాలయంలో ఉండే పవిత్రతకి ఇంకొకరెవ్వరు కూడా ఇట్లాంటి అప్రతిష్ట పాలు చేయకుండా ఉంటారు అని చాలామంది కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేయబోతుంది?
ఎట్లా తీసుకోబోతుంది అనేది మనం కూడా చూద్దాం. సో ఇది ప్రజెంట్ మధుప్రియ అపచారానికి సంబంధించి కావచ్చు, అండ్ ప్రత్యేకంగా జయశంకర్ భూపాలపల్లిలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహా తెలంగాణ.